రాయలసీమలో ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక పులివెందులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల నుంచి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ అంటే కూటమి నుంచి కూడా బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ఏ విధంగా ఉంది, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో పులివెందుల నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవిది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియ యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి, అలాగే మాత్రం పార్టీ పరంగా, ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలిక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది, వారి జాతక బలంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారికి కలిసి వస్తా, రాధా ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చానండి, రాధాకృష్ణుడు వచ్చానండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. సో అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళీ గెలుస్తాడు. సో పులివెందుల గడ్డ వైఎస్ జగన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ సర్వేలలో కూడా మనం చూస్తున్నాము. సో ఎన్ని సర్వేలు చూసినా, ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా కూడా సో పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో ఆ సర్వేలు కాకుండా ఇటు జ్యోతిష్య పరంగా చూసుకుంటే కూడా ఆ పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నాడని చెప్పి కూడా మన ఈ యొక్క జ్యోతిష్యం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విజయవాడ పార్లమెంట్ ఏరియా గురించి మాట్లాడదాం. అక్కడ ఉన్న ఆ అభ్యర్థుల బలగాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ విజయవాడ నుంచి చూసుకున్నట్టయితే వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ కూటమి నుంచి కూడా మనము చూసుకున్నట్టయితే కూడా కేసినేని చిన్ని అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరిట్లో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి ఆ జాతకం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా గెలవబోతున్నారు, సో వారు గెలుస్తారా లేదా అని చెప్పి కూడా వాళ్ళ జాతక ప్రకారం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ముందుగా మనం విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ కేసినేని నాని రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మాతో చెప్పే ప్రయత్నం చేస్తారా? విజయవాడ తరపు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న కేసినేని గారి నాన్నగారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. కేసినేని నాన్నగారి జ్యోతిష జాతకంలో చూడాలంటే మాత్రం సీతాదేవత వచ్చిందండి, ఆంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద, అంగుళికం ఇస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు అని కేసినేని నాన్నగారి జ్యోతిష బలంలో మాత్రం విజయం వరించే అవకాశం ఉంది. కానీ చాలా వరకు మాత్రం పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. చివరి వరకు మాత్రం వారికి మాత్రం అడుగడుగున ఆటంకాలు వస్తాయి, కానీ గెలిచే అవకాశం అయితే ఉందండి వారి జాతక బలంలో. ఓకే. సో ఇప్పుడు గెలిచే అడ్డంకులు వస్తే కానీ గెలుస్తాడు అని చెప్పి, గెలిచే యోచనలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. రైట్, మనం కేసినేని నానిది చూసినాము. సో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న కేసినేని చిన్ని రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతక ప్రకారం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ కేసినేని చిన్ని రాజకీయ
ఆ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒక జాతక పరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు ఒకసారి. జాడ తరపు నుంచి కేశినేని చిన్ని గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి పోటీ చేస్తున్న కేశినేని చిన్ని గారి జ్యోతిష్య బలం, కూటమి తరపు పోటీ చేస్తున్న జాతకం జ్యోతిష బలం చూడు జానకిరామ్. కేశినేని చిన్ని గారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఉంటుందండి వారి జాతక బలంలా. కానీ మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వారి జాతక బలంలో కుటుంబ యోగంలో కావచ్చు, రాజకీయ యోగంలో కావచ్చు, నియోజక యోగంలో కావచ్చు కలిసి వస్తుంది. కానీ చివరి టైంలో మాత్రం వారి జాతకంలో మాత్రం 90% కలిసి వస్తుందండి. ఒక 10% మాత్రం ఓడిపోయే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో అంటే కేశినేని నానికి అలాగే కేశినేని చిన్ని మధ్యలో గట్టి పోటీ ఉంటుంది. ఒక 10% ఓడిపోయే అవకాశం ఉంది. ఓకే, సో అంటే విజయవాడ ఎంపీ ఏరియాకి సంబంధించి కూడా కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని వాళ్ళ అభ్యర్థులుగా ఉన్నారు. సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో మనమైతే గురుజీ గారితో తెలుసుకున్నాం. కానీ అక్కడ కేశినేని చిన్ని కన్నా కేశినేని నాని మళ్ళీ అక్కడ గెలుస్తాడు అంటూ కూడా 10% ఓటింగ్తో కూడా గెలుస్తాడు అంటూ కూడా మనతో పాటు గురుజీ చెప్తున్నారు. సో నెల్లూరు పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఎవరు గెలుస్తారు అని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో నెల్లూరు నుంచి కూడా ప్రధాన పార్టీలు చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ నుంచి కూడా విజయసాయి రెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు. అలాగే ఆ కూటమి నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాతకం ప్రకారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి రాజకీయ జీవితం అలాగే వారికి ఈ యొక్క జాతకం తోడవుతుందా లేదా అని కూడా మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థులు గెలుస్తారో కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఇక్కడ నెల్లూరు, ముఖ్యంగా నెల్లూరు చూసుకున్నట్టయితే మాత్రం సో అక్కడ విజయసాయి రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థిగా ఉన్నారు. సో ఫస్ట్ మనం విజయసాయి రెడ్డి చూద్దాం. సో విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడగండి ఒకసారి ఏ విధంగా ఉంది. విజయసాయి రెడ్డి గారి జ్యోతిష్య బలం అధికార పక్షం వైసీపీ పార్టీ తరపు నుంచి వారి జాతక బలం పార్లమెంటు అభ్యర్థి యోగబలం కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. విజయసాయి రెడ్డి జ్యోతిష్యంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామి వచ్చిండండి, అలాగే కనకదుర్గమ్మ వచ్చింది. వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం చాలా వరకు ఉందండి. వారి పేరు మీద అడగడుగున ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చికాకులు వస్తాయి. వచ్చినా కానీ మాత్రం వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి పేరు మీద. ఓకే, విజయం సాధించే అవకాశం అయితే ఉందంటున్నారు. సో ఇప్పుడు మనము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో నెల్లూరు నుంచి సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకం చూడండి ఒకసారి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జ్యోతిష్య బలం కూటమి తరపు నుంచి అభ్యర్థి వారు పోటీ చేస్తున్నారండి. వారికి రాజకీయ రంగంలో పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి కలిసి వస్తా రాధా చూడు జానకిరామ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకంలో చూడాలంటే మాత్రం సబ్కా మాలిక్ ఏకైనట్టు అన్నిట్లో వారికి మాత్రం కలిసి వచ్చినట్టు అవుతుంది. కానీ చివరి టైంలో మాత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. వారికి మాత్రం కలిసి వచ్చినా రాకపోయినా మాత్రం చివరి వరకు మాత్రం ఆ నియోజకవర్గం గురించి, రాష్ట్రం గురించి, ఆ రాజకీయ యోగం గురించి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉందండి వారి జాతకంలో. కానీ విజయసాయి రెడ్డి యోగ బలం నుంచి మాత్రం వారు ఓటమి పాలయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం నగర నియోజకవర్గం చూసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా కూడా ఆర్కే రోజు అక్కడ బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా కూడా గాలి భానుప్రకాష్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిట్లో అక్కడ ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళు బలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జాతక పరంగా చూసుకుంటే వారు గెలుస్తారా లేదా అని కూడా మనం ఈరోజు మన గురూజీ గారితో మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఒకసారి మన జానకిరామ్ని అడుగుదాం. సో నగర నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్న గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు జానకిరాముని ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్. టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం రాష్ట్ర ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే జాతక ప్రకారం చూద్దాం.
వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఇదివరకు కంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి. వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి, ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే, సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన ఆ జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసలు ఎవరు సీఎం అవుతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో 175కి 175 సీట్లు నేను కొడతా అంటూ కూడా ఆ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మాత్రం కూటమే గెలుస్తుంది అంటూ కూడా ఇటు కూటమికి సంబంధించిన అభ్యర్థులు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇక్కడ సీఎం ఎవరైతారో సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఏపీలో రాజకీయం మొదలైంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇంకొక 1 వీక్లో పోలింగ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రజెంట్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూద్దాం. సో మళ్ళీ సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, లేకుంటే మళ్ళీ అతను సీఎం అవుతాడా లేదా, ఆ రాజకీయ పరంగా చూసుకుంటే జ్యోతిష్యం కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా ఒకసారి మనకి చెప్పండి గురించి. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సిద్ధమండి జానకిరామ్ నాయుడు. సో సీఎం అయ్యే యోచనలు ఉన్నాయా లేవా? అధికార పక్షం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం వారికి ఇంకా రాజయోగం ఉందా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా చూడు జానకిరామ్. అధికార పక్షం నుంచి చూడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్యంలో శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు, అలాగే వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండ్రు. కానీ రాజకీయ పరంగా చూసినా, కానీ కుటుంబ పరంగా చూసినా, కానీ అన్ని నియోజకవర్గాల పరంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి. అన్ని ఆటంకాలు ఎదుర్కొని మాత్రం వాటి నిలబడి మాత్రం మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పరంగా, అలాగే కేంద్ర పరంగా, ప్రతిపక్ష పరంగా, నియోజకవర్గ కొన్ని నియోజకవర్గాల పరంగా మాత్రం ఆటంకాలు పడి గెలిచే అవకాశం ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం విషయానికి వస్తే, అలాగే ఇక్కడ జాతకం విషయానికి వస్తే కూడా మళ్ళీ రాజయోగం ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది. మనకి గురూజీ గారు చెప్పడం చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో రాజయోగం వస్తుందా లేదా అంటూ కూడా ప్రజల నుంచి తేల్చే యుద్ధం కాబట్టి సో వేచి చూడాల్సి ఉంది. సో రాజయోగం అయితే తనకు ఉన్నట్టు మనకి జాతకం పరంగా అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టీడీపీ పార్టీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది సీఎం నేనే అవుతా అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఆయన రాజకీయ జీవితం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, ఆయన ఈ జాతకం ఏ విధంగా ఉంది, అతనికి ప్లస్ అవుతుందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో సీఎం అయ్యే యోచన ఉందా లేదా ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానకిరామ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజయోగం ఉందా లేక ఆటంకాల యోగ బలం ఉందా, రాజకీయ రంగంలో 2024 సంవత్సరం ఎలా ఉంది చూడు. వారి జాతకంలో చూడాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. కానీ సత్యనారాయణ స్వామి వస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, రాజయోగం కానీ. ఇంకా లక్ష్మీదేవత వచ్చింది, లక్ష్మీదేవత వారికి సహకారం చేసే అవకాశం ఉంది. సరస్వతి దేవత వచ్చింది, వారికి అన్ని రకాల పరంగా సహకారం అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గ పరంగా మిత్రపక్షం వారి నుంచి, కుటుంబ తరపు వారి నుంచి, అలాగే కేంద్రం తరపు వారి నుంచి సహకారం అయ్యే అవకాశం ఉన్నదండి. లాస్ట్కి కొన్ని ఆటంకాలు విఘ్నేశ్వరుడు ఆటంకాలు పెట్టినట్టు అయితాయండి. రాజకీయ యోగంలో ఇంకా వారికి రాజయోగం ఉంది కానండి, కాకపోతే కొన్ని ఆటంకాలను తట్టుకుని నిలబడే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో కొన్ని అడ్డంకులు వస్తే తట్టుకొని నిల్చునే శక్తి ఉందండి. సో ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఒక సెన్సేషనల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సీఎం అవుతాడా లేడా, ఈ కూటమికి సంబంధించి అభ్యర్థి అతను ఉంటాడా లేడా అంటూ కూడా, సీఎం అభ్యర్థి అతడు ఉంటాడా లేడా అంటూ కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో తన జ్యోతిష్యం అడిగి తెలుసుకుందాం. తన రాజకీయ జీవితంలో తను సీఎం అయ్యే
యోచన ఉందా లేదా అంటూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు అనమాట జనసేన అధినేత. సో గురూజీ నమస్తే. నమస్కారం. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సీఎం అభ్యర్థి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి. మరి సీఎం అయ్యే ఆ యోచన అంటే సీఎం అయ్యే అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? ఒకసారి మన ఆ జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. జానకిరామ్ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, రాజయోగం ఎలా ఉంది, అలాగే కుటుంబ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం ఎలా ఉంది అంటే 2 సార్లు తీస్తుంది పక్కకు తీసుకొచ్చి పెడుతుంది. బరువు మొయలు ఎక్కువ, బరువు బాధ్యతలు ఎక్కువైనాయి వారి జాతకంలో. ఓకే కరెక్ట్. శ్రీకృష్ణుడు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే భోళా శంకరుడు వచ్చిండ్రు. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కేంద్రపరమైనా సరే, రాష్ట్రపరమైనా సరే, అలాగే ఎవరి ప్రజల పరమైనా సరే వారు మాత్రం రాజకీయ యోగంలో వారు ఓటమి పాలైనా గెలిచినా కూడా మాత్రం ఒకే స్థానంలో నడిచే అవకాశం ఉందండి వారి జాతకంలో. మొదటి జీవితం నుంచి వారు ఇబ్బందులు పడుతూనే నిలబడ్డండి వారి జాతక బలంలో. ఈ రాజకీయ రంగంలో కూడా మాత్రం ఇబ్బందులు పడుతూనే నిలబడే అవకాశం ఉందండి. కానీ ముఖ్యంగా ప్రజల కోసం మాత్రం వారు నిలబడే అవకాశం ఉందండి. కానీ సీఎం అయ్యే యోగం బలం మాత్రం ఫ్యూచర్లో మాత్రం ఉన్నదండి. రాజకీయ రంగంలో మాత్రం ప్రజలకు అటు పార్టీ వారికి అటు అలాగే మిత్రపక్షం వారికి మాత్రం సహకారం చేసే అవకాశం ఉందండి. అలాగే కేంద్రపురం వారికి కూడా మాత్రం కానీ మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రం గట్టిగా నిలదీసే అవకాశం ఉందండి. ఓకే. సో అంటే ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సీఎం అవుతాడు, కానీ ఫ్యూచర్లో ఆ సీఎం అయ్యే యోచన ఉంది, రాజకీయ జీవితంలో సుదీర్ఘంగా ఎదుగుతాడంటూ కూడా తను జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా సీఎం నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు, వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళ ఆ జ్యోతిష్యానికి ప్లస్ అవుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉంటే మాత్రం సో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. సో మళ్ళీ ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి అయ్యే యోచనలు కూడా అతనికి చాలా రాజకీయ జీవితం ఇంకా ఉంది కూడా, నెక్స్ట్ కూడా మళ్ళీ అతనే సీఎం అవుతాడు అంటూ కూడా మనకి అతని ఆ జాతక ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇంకా చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్.